తెలుగులో ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ 2 వర్షన్స్. సీక్వెల్స్ కూడా వచ్చినాయో లేదో తెలియదు కానీ పార్ట్ 2s అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ వర్షన్స్. ఒరిజినల్ చూసారా ఎవరైనా? సో ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ ఫిలిం. మామూలుగా ఇలాంటి సినిమాలు బిగ్గర్ అండ్ బెటర్ వర్షన్ ఆఫ్ ది ఒరిజినల్ అంటారు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్. దిస్ నాట్ మచ్ టు టాక్ అబౌట్. మీరు అడిగితే సమాధానాలు చెప్పడానికి విల్ ఆల్ బీ దేర్. ఈ జానర్ బేస్డ్ ఫిల్మ్స్లో ఇట్ విల్ స్టిక్ టు అ పర్ఫెక్ట్ జానర్. హారర్ జానర్లో ఇట్ విల్ బీ అ ట్రూ హారర్ జానర్ ఫిలిం. మీరు చూసిన ట్రైలర్లోనే చూసుంటారు. వెరీ వెల్ మేడ్, మినిమలిస్టిక్లీ వెల్ డిజైన్డ్ ఫిలిం. ఇట్స్ క్లీన్, వెల్ డన్. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి. వన్ చూసిన వాళ్ళకి ఇట్ విల్ బీ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఇఫ్ యూ నాట్ సీన్ ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ విల్ బీ రియలీ గుడ్. జనరల్గా మనం పార్ట్ 2 సీక్వెల్స్ ఇలాంటి సినిమాలు చూస్తే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి జనరల్గా సంబంధం ఉండదు. అదే క్యారెక్టర్స్ ఉంటారు, బట్ పేరు అదే వాడతారు, రెండో పార్ట్ అంటారు. బట్ ఈ అవును సినిమాకి వచ్చేటప్పటికి అలా కాదు. మీరు ఏదైతే ట్రైలర్లో చూసారో, అంటే అవును సినిమా లాస్ట్ షాట్ ఒక అమ్మాయి హాస్పిటల్ కారిడోర్లో నిలబడి ఉంటుంది. ఆ అమ్మాయి వెనకాల ఒక కెప్టెన్ రాజు అనే ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్ ఫుట్ స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటే అక్కడ ఎండ్ చేసాం సినిమాని. అప్పుడు చాలామంది అనుకున్నారు ఏంటి ఇలా అబ్రప్ట్గా వదిలేశారు సినిమాని. జనరల్గా సినిమాల్లో మంచి చెడుని జయిస్తుంది కదా, విలన్ చచ్చిపోతాడు కదా, దయ్యం వెళ్ళిపోతుంది కదా, ఇలా అంతా అనుకున్నారు ఎందుకు ఇలా వదిలేశారని. బట్ అప్పటికి ఆ సినిమా కంటెంట్ వల్ల దాన్ని అప్రిషియేట్ చేశారు. అప్పుడు ఎందుకు అలా వదిలేసామంటే యాక్చువల్గా ఆ సినిమాకి పార్ట్ 2 తీద్దామనే ఉద్దేశంతోనే. సో అందుకు ఇప్పుడు పార్ట్ 2 తీసాం. సో పార్ట్ 2 ఏంటంటే ఆ సినిమాలో లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో ఫస్ట్ షాట్. అంటే మీరు ఒకే కథని 2 పార్ట్స్గా చూస్తున్నట్టు అనమాట. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కాకుండా ఇంకా కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా యాడ్ అయినాయి. మన ఇప్పుడు పూర్ణ, హర్ష, దేవ ఇలాంటి ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఈ సినిమాలో నిఖిత ఒక మంచి వేషం, సంజన అనే హీరోయిన్ ఒక మంచి వేషం, ఇలా ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా యాడ్ అయ్యి కొంచెం బెటర్ రేంజ్కి వెళ్ళిందనమాట సెకండ్ పార్ట్ కథ. ఇక ఈ సినిమా గురించి చెప్పడానికి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఫర్దర్ ప్రెస్ మీట్స్లో మీతో నేనేం చెప్పలేను. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. అండ్ సురేష్ బాబు గారు చెప్పినట్టు వీ హోప్ దట్ సెకండ్ పార్ట్ విల్ బీ మచ్ బెటర్ దెన్ ద ఫస్ట్ పార్ట్. జనరల్గా అలా జరగదు, బట్ మా హోప్ అదే. ఈ సినిమా కాస్టింగ్ గురించి అన్నీ చెప్పాను, కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే అది హీరో హీరోయిన్లు ఈ మిగతా క్యారెక్టర్స్తో పాటు ఈ సెల్కాన్ ఫోన్ అనేది ఒక చాలా పెద్ద వేషం వేసింది సినిమాలో. అసలు ఈ సినిమా ఫైనల్ ఎడిట్ చూసిన తర్వాత ఫోన్ కోసం సినిమా తీసినట్టు అనిపిస్తుంది మాకు. సో ఆ ఫోన్ని మా సినిమాలో ఫ్రీగా యాక్ట్ చేయించినందుకు, మాతో బ్రాండ్ పార్ట్నర్ అయ్యి ఈ సినిమా ప్రమోషన్ మొత్తం పార్టిసిపేట్ అవ్వబోయేందుకు సెల్కాన్ ఎండి గారు మురళీ గారికి వి థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లామర్తో కూడిన హారర్ జానర్ లాగా అనిపిస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇందాక సురేష్ గారు చెప్పినట్టు. సో రవి గారు అన్నట్టు నార్మల్గా ప్రతి సినిమాలను ఒక యాక్టర్స్ క్యారెక్టర్స్ ప్లే చేస్తే ఇందులో నిజంగా వీఆర్ హ్యాపీ దట్ సెల్కాన్కి సంబంధించిన ఒక ట్యాబ్లెట్, ఈ మధ్యనే రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ట్యాబ్లెట్ పీసీ కూడా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసింది. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, దాంతోపాటు మా ట్యాబ్లెట్ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్తో అండ్ మాకు మంచి ఫ్రెండ్ అయిన రవి గారితో అసోసియేట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ మూవీ అండ్ హోప్ దిస్ మూవీ వుడ్ బి ఎ గ్రేట్ సక్సెస్. ఫస్ట్ పార్ట్ని అబ్రప్ట్గా వదిలేసామనే టాపిక్ ఎక్కువ ఉందమ్మా. ఇది ఫస్ట్ పార్ట్లో కంటెంట్ అంతా ఫినిష్ చేసేదా అని దానికంటే. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ చూస్తే మీకు అసలు ఇది యాక్చువల్ కంటెంట్. అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఇంట్రోల్ తీసేసి ఈ సినిమాలో ఇంట్రోల్ తీసేసి ఈ 2 సినిమాల మధ్యలో ఒక ఇంట్రోల్ పెడితే ఇది సెకండ్ హాఫ్, అది ఫస్ట్ హాఫ్ అమ్మా సినిమాకి. సో మీరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఒకటే ఫస్ట్ పార్ట్ చూసారనమాట, ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చి చూడబోతున్నారు. మరి డెఫినెట్గా సినిమాల్లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి కదా, అలాగే ఉంటుంది. హారర్ చూడాలని ఉంటుంది, దాంకొని చూస్తారు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ చేయి పట్టుకొని చూస్తారు. సి దట్స్ ఎన్ అదర్ ఎమోషన్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్. దే వాంట్ టు వాచ్ ఇట్. అంటే స్ట్రైట్గా చూడకుండా వంగి చూడటం, టెన్షన్గా చూడటం, దట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్స్ వై వీ వాంటెడ్ టు డూ దిస్ జానర్ బేస్డ్ ఫిలిం.